సారీ ఎక్కడ పెట్టావు పారు? ఇక్కడే పెట్టానంటీ. ఇంతలోనే ఏమైపోయిందో అర్థం కావడం లేదు. ఆల్ సారీస్ హియర్ ఓన్లీ. ద మెయిన్ సారీ ఇస్ మిస్సింగ్. హౌ? రుద్రబాబు గారు తీసి దాచారేమో అత్తయ్య. రుద్ర ఎందుకు తీస్తాడు ఇషిక? కాబోయే వైఫ్ కి స్పెషల్ గా ఇద్దామనుకున్నారేమో. అదిగో బావగారు వస్తున్నారుగా, తననే అడగండి. రుద్ర, నువ్వు నా కోసం సెలెక్ట్ చేసిన సారీ నువ్వేమైనా తీసి దాచావా? నేనా? లేదే. మరి ఇక్కడ ఉండాల్సిన సారీ లేదు. ఇందాక డిజైనర్ శారీ ఒకటి ట్రై చేయాలని అత్తయ్యగారి గదికి వెళ్ళావు కదా, మరి డిజైనర్ శారీతో పాటు ఈ శారీ కూడా తీసుకెళ్లావేమో. ఒకసారి గుర్తు తెచ్చుకో. లేదు. ఎందుకైనా మంచిది, నా గదిలో ఒకసారి చూడు. అలాగే ఆంటీ. గంగా, సారిచ్చిన ఈ సీరలో ఎంత అందంగా ఉన్నావే. ఇంత మంచి సీర పంపినందుకు సారికి థ్యాంక్స్ చెప్దామా? బావా, నువ్విందాకెవరితోనో కాల్ మాట్లాడడానికి బయటికి వెళ్ళావు కదా, అప్పుడు కూడా శారీ ఇక్కడే ఉంది. అవును బావగారు, ఆ తర్వాతే కనిపించలేదు. మీరు ఈ గ్యాప్ లో పారు కోసం స్పెషల్ గా ఇవ్వాలని దాచారేమో అని అనుకున్నాము. లేదు, నేను గంగతో కాల్ మాట్లాడుతున్నాను. నీకు తనతో మాటలేంటి రుద్రా? అదేం ప్రశ్న శకుంతల? గంగని బాక్సింగ్ కాంపిటీషన్కి రుద్ర ట్రైన్ చేస్తున్నాడు. ఆ విషయం గురించి ఏదో మాట్లాడుకుని ఉంటారు. అందులో తప్పే ఉంది? మీకు ఏది తప్పుగా అనిపించదండి, నేను చేసేది మాత్రం తప్పుగా అనిపిస్తుంది. రుద్ర, నీ ఫోన్ ఇటువ్వు. పెళ్ళయ్యే వరకు నీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దని ఆ గంగకి చెప్తాను. ఫోన్ ఇవ్వు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చీర చాలా అంటే చాలా బాగుంది. గంగా, చీరేంటి? జోకింగ్ చేయకండి సార్. మీరే పంపి ఏమీ తెలియనట్టు చీర ఏటి అంటారేటి? నేను ఆల్రెడీ కట్టేసుకున్నాను కూడా. మీరే వస్తారు కదా, చూస్తే మీరు కూడా చాలా బాగుంది అంటారు. ఏం జరుగుతుంది రుద్ర? నువ్వు పారు కోసం సెలెక్ట్ చేసిన శారీని గంగకు పంపించావా? అంటే ఏంటి నీ ఉద్దేశం? లేదమ్మా, నేను పంపలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మరి గంగ ఎందుకలా అంటోంది రుద్ర? నాకు అదే అర్థం కావట్లేదు పెదనాన్న. ఇప్పుడు పారు వచ్చి అడిగితే నేనే సమాధానం చెప్పాలి? బావకేం తెలీదంటున్నాడు కదా అత్తయ్య గారు. ఆ గంగ కావాలనే ఇలా చేస్తుందేమో. అవును, ఇందాక మనం అంతా సారీస్ ట్రయల్ చేయడానికి వెళ్ళాం కదా, ఆ గ్యాప్ లో తను వచ్చి తీసుకెళ్ళిందేమో. ఎస్, తనకేం అవసరం ఇషిక?
తనెందుకు ఇక్కడికి వస్తుంది? గంగ ఎప్పుడొచ్చినా చెప్పా చేయకుండా వస్తుంది కదక్క. అలాగే వచ్చుండొచ్చు, తీసుకెళ్ళుండొచ్చు. ఆ గంగి లాంటి ట్రిక్స్ చాలానే చేస్తుంది. తనని నమ్మలేం. ఇప్పుడు బావ నిరికించాలనే ఇలా చేసుంటుంది. మీరందరూ నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. పెద్దమ్మా, నాకు కొంచెం టైం ఇవ్వు. అసలు ఏం జరిగిందో నేను క్లియర్గా తెలుసుకుని వస్తాను. ఇటు వెళ్ళు రుద్ర, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతుంది. గంగా నువ్వు లాక్ అవ్వడం, మీకు పర్మనెంట్ గా బ్రేకప్ అవ్వడం ఖాయం. షటప్! చేసిందంతా చేసి మళ్ళీ అబద్ధాలు చెప్తున్నావా? నానెందుకు అబద్ధాలు చెప్తాను సార్? మీరు పంపించారని ఒక అతను తీసుకొచ్చిచ్చారు. స్టాప్ ఇట్ గంగా. నీకు పారు అంటే కోపం. నిన్ను అపోజ్ చేస్తుందని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావు. నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒక పని చేస్తున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించమని. కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. అంటే మీరు ఈ చీర పంపలేదా? అయితే ఇక్కడే ఏదో పొరపాటు జరిగింది సార్. ఎవరో కావాలనే. గంగా, ఇప్పుడు ఈ లాజిక్స్ అన్ని డిస్కస్ చేసే టైం లేదు. వెళ్ళి శారీ చేంజ్ చేసుకొని వచ్చి నాకివ్వు. చెప్పేది నీకే. వెళ్ళు.